ఎపిసోడ్ 3 రాధాకృష్ణుల బృందావన హోలీ. కృతయుగంలో హోలీ విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ద్వాపర యుగంలో హోలీ గురించి తెలుసుకుందాం. హోలీకి ద్వాపర యుగానికి విడదీయలేని సంబంధం ఉంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ పండుగను రాధాకృష్ణుల ప్రేమకు చిహ్నంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు నీలమేఘశ్యాముడు అంటే నలుపు వర్ణంలో ఉంటాడు. బాలకృష్ణుడు తన శరీర ఛాయ నలుపు అని, రాధమ్మ ఎంతో తెల్లగా ఉంటుందని తన తల్లి యశోదమ్మకు చెప్పుకొని బాధపడతాడు. అప్పుడు ఆ యశోదమ్మ నవ్వుతూ, నీ మనసులో ఏ రంగు వేయాలని ఉందో ఆ రంగును రాధముఖానికి వేసేయని సలహా ఇస్తుంది. అప్పుడు చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి గోపికలపై రాధపై రంగులు చల్లి ఈ వేడుకను ప్రారంభిస్తాడు. అలా మొదలైన ఈ ఆట బృందావనంలో లాట్మార్ హోలీగా ప్రసిద్ధి చెందింది. అది కేవలం రంగుల ఆట కాదు, భక్తుడికి దైవానికి మధ్య ఉండే నిష్కల్మషమైన ప్రేమకు చిహ్నంగా ప్రతిరూపమే ఈ హోలీ. అందుకే ఈ రోజున భక్తులు కృష్ణుడిని రంగులతో అభిషేకిస్తారు. దక్షిణ భారతదేశంలో హోలీ పండుగ సందర్భంగా కామదహనం అని చేస్తారు. అసలు మన్మధుడిని శివుడు ఎందుకు దహనం చేస్తాడు? హోలీకి మన్మధుడికి ఉన్న సంబంధం ఏమిటి? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.